నమస్కారం. కొత్త భూచట్టం వస్తోంది కదా. ఈ వార్తతో పాటు రిజిస్ట్రేషన్ లేని పాత భూముల గురించి బోలెడన్ని సందేహాలు మొదలయ్యాయి. ముఖ్యంగా అందరి నోటా నానుతున్న పేరు సెక్షన్ 6. మరిది నిజంగా అందరికీ పరిష్కారం చూపిస్తోందా? ఈరోజు ఆ సెక్షన్ 6 వెనకున్న అసలు కథేంటో గుట్టు విప్పుదాం. బహుశా ఎందరో రైతులు, భూయజమానులు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య ఇదే. భూమి ఉంది, తరతరాలుగా అనుభవిస్తున్నారు, కానీ చేతిలో సరియైన రిజిస్ట్రేషన్ పేపర్ లేదు. మీ పరిస్థితి కూడా ఇదేనా? అయితే ఈ విశ్లేషణ ఖచ్చితంగా మీకోసమే. ఎప్పుడో మామూలు కాగితం మీద రాసుకున్న భూముల కొనుగోళ్ళు ఇప్పుడు అవన్నీ కొత్త చట్టం కిందకొస్తున్నాయి. మరి వీటన్నిటి భవిష్యత్తేంటి? కొత్త చట్టం వీటికి ఎలాంటి పరిష్కారం చూపించబోతోందో ఇప్పుడు చూద్దాం. ఈ సమస్యను సింపుల్గా అర్థం చేసుకోవాలంటే రామయ్య అనే ఓ సాధారణ రైతు కథ తీసుకుందాం. తన తాతల కాలంలో కొన్న భూమి సాగు చేసుకుంటున్నాడు. ఊరందరికీ తెలుసు ఆ భూమి తనదే అని. కాని ప్రభుత్వ రికార్డులో మాత్రం సరైన పత్రం లేదు. పాపం ఈ రామయ్య లాంటివాళ్లు లక్షల్లో ఉన్నారు. సరే, ఇప్పుడు మార్కెట్లో ఒక టాక్ నడుస్తోంది. ఏంటంటే కొత్త చట్టంలోని సెక్షన్ 6తో రిజిస్ట్రేషన్ లేని పాత భూములన్నిటినీ రెగ్యులరైజ్ చేసేసుకోవచ్చట. భలే ఉంది గదా వినడానికి. కాని ఈ మాటలో నిజమెంతా? ఇది అందరికీ వరం లాంటిదేనా, లేక ఉత్తి ప్రచారమేనా? వదంతికి వాస్తవానికి మధ్య ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉంది. అందరూ అనుకుంటున్నట్లు ఈ సెక్షన్ 6 అనేది ఏదో మంత్రదండం కాదు, పాత లావాదేవీలన్నింటినీ రెగ్యులర్ చేసేయడానికి. అస్సలు కాదు. ఇది కేవలం చాలా కొన్ని ప్రత్యేకమైన కేసులకు మాత్రమే వర్తిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది అందరికోసం తెరిచిన పెద్ద గేటు కాదు. అసలు ఈ సెక్షన్ 6 ప్రయోజనం పొందాలంటే ప్రభుత్వం 3 చాలా కఠినమైన నిబంధనలు పెట్టింది. ఈ 3 కండిషన్లని పాస్ అయితేనే ఆ అవకాశం దక్కుతుంది. అవి ఎంత స్ట్రిక్ట్ అంటే వాటిని దాటడం దాదాపు అసాధ్యం. ఈజీగా అర్థం కావాలంటే దీన్ని మనం 3 తాళాల సిస్టమ్ అనుకుందాం. సెక్షన్ 6 అనే ఒక గది ఉంది. ఆ గది తలుపు తెరవాలంటే మన దగ్గర 3 వేర్వేరు తాళం చెవులుండాలి. ఒక్క కీ లేకపోయినా ఆ డోర్ అస్సలు ఓపెన్ కాదు. ఇంతకీ ఏంటా 3 తాళాలు? చూద్దాం. మొదటి తాళం తేదీ లాక్. మీ భూమి లావాదేవీ అంటే మీరు కొన్నా అమ్మిపెట్టినా అది జూన్ 2, 2014 కంటే ముందే జరిగి ఉండాలి. గుర్తుందా ఆ డేట్? మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన రోజు. ఆ తేదీ తర్వాత జరిగిన ఏ ట్రాన్సాక్షన్కు ఈ సెక్షన్ 6 వర్తించదు. ఇది ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫిల్టర్ అన్నమాట. రెండో తాళం దఖలు లాక్ అంటే పొజెషన్. లావాదేవీ పాతదైతే సరిపోదు, కనీసం 12 ఏళ్లుగా ఆ భూమి మీ కంటిన్యూస్ పొజెషన్లో అంటే మీ అనుభవంలో ఉందని బలంగా ప్రూవ్ చేయాలి. దీనికి పక్కా సాక్ష్యాలు, డాక్యుమెంట్లు కావాలి. ఇక మూడోది, ఇది చాలా ముఖ్యమైన తాళం, అప్లికేషన్ లాక్. బహుశా చాలామందికి తెలియని అసలు విషయం ఇదే. 2020లో అక్టోబర్ 12 నుంచి నవంబర్ 10 మధ్యలో పాత చట్టం కింద రెగ్యులరైజేషన్ కోసం ఎవరైతే అప్లికేషన్ పెట్టుకున్నారో వాళ్లకు మాత్రమే ఈ సెక్షన్ 6 వర్తిస్తుంది. అవును, మీరు విన్నది కరెక్టే. ఆ టైంలో అప్లై చెయ్యని వాళ్లకు ఇప్పుడు కొత్తగా ఆ ఛాన్స్ లేదు. గేట్లు మూసుకుపోయాయి. ఈ వాక్యం చూడండి, పరిస్థితిని ఎంత క్లియర్గా చెబుతోందో. ఇది చాలా ఇరుకైన గేటు. ఆ 2020 విండోలో అప్లై చేసిన కొద్ది మందే ఈ గేట్లోంచి వెళ్లగలరు. మిగతా వాళ్లందరికీ సెక్షన్ 6 అనేది సమస్యలు తీర్చే మ్యాజిక్ రోడ్డేమీ కాదు. ఈ పాయింట్ చాలా స్పష్టంగా గుర్తుంచుకోవాలి. సరే, ఒకవేళ ఎవరైనా ఈ 3 తాళాలు తెరిచారనుకుందాం. వాళ్ల పరిస్థితి ఏంటి? ఆ తరువాత ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఇందులో ఏమైనా ప్రమాదాలున్నాయా? ఆ వివరాల్లోకి వెళ్దాం. అర్హత ఉన్న కేసులను ఆర్డీఓ విచారణ చేస్తారు. వాళ్లు ఏం చూస్తారంటే ఆ భూమి ప్రభుత్వానిదా, అసైన్డ్ భూమా, సీలింగ్ భూమా, లేక మరేదైనా అమ్మకూడని లిస్ట్లో ఉందా అని చెక్ చేస్తారు. అంతా ఓకే అనుకుంటే స్టాంపు డ్యూటీ లాంటి ఫీజులు కట్టించుకుని రెగ్యులరైజేషన్ సర్టిఫికేట్ ఇస్తారు. కానీ ఈ ప్రాసెస్లో మోసపోయే అవకాశాలు కూడా చాలానే ఉన్నాయి. 12 ఏళ్ల పొజిషన్ కోసం ఫేక్ డాక్యుమెంట్లు పెట్టడం, చిన్న రైతు అని తప్పుడు సమాచారం ఇవ్వడం, ఎంక్వైరీని కావాలనే లేట్ చేసి అధికారులు లంచం అడగడం, లేదా మీ గిట్టని వాళ్ళు ఇది ప్రభుత్వ భూమి అని ఫేక్ కంప్లైంట్లు ఇవ్వడం, ఇలాంటివి జరగొచ్చు. చాలా అలర్ట్గా ఉండాలి. ఒకవేళ ప్రాసెస్లో ఏదైనా తేడా జరిగితే, లేదా మీ అప్లికేషన్ రిజెక్ట్ అయితే అప్పుడేం చెయ్యాలి? మీ హక్కులేంటి? మీ పోరాటాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలి? చట్టం మనకొక అపీల్నిచ్చింది. స్టెప్ బై స్టెప్
ఫస్ట్, ఆర్డీఓ ఇచ్చిన ఆర్డర్ నచ్చకపోతే 60 రోజులలోపు డిస్ట్రిక్ట్ కలెక్టర్కు అప్పీల్ చేసుకోవచ్చు. అక్కడ కూడా న్యాయం జరగకపోతే 30 రోజులలోపు ల్యాండ్ ట్రిబ్యునల్కు వెళ్ళవచ్చు. ఈ టైమ్లైన్స్ మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలి? కొన్ని ప్రాక్టికల్ టిప్స్. 1. 2020లో పెట్టిన అప్లికేషన్ రసీదును ప్రాణంలా దాచుకోండి. 2. మీకు వచ్చే ప్రతి నోటీస్, ప్రతి ఆర్డర్కు ఒక కాపీ తీసి ఫైల్లో పెట్టుకోండి. 3. ఎవరైనా బెదిరించినా, లంచమడిగినా దాన్ని రికార్డ్ చేయడానికి ప్రయత్నించండి. అన్నిటికన్నా ముఖ్యంగా అపీల్ డెడ్లైన్స్ను ఎట్టి పరిస్థితిలోనూ మిస్ అవ్వద్దు. ఇప్పటిదాకా మనం చెప్పుకున్నదంతా ఒగెత్తైతే ఇప్పుడు చెప్పబోయేది మరొక ఎత్తు. ఈ మొత్తం విశ్లేషణలో మనం గుర్తుంచుకోవాల్సిన అత్యంత కీలకమైన పాయింట్ సెక్షన్ 6కి సంబంధించిన అసలు సిసరైన సారాంశం. ఇప్పుడు చివరిగా మనందరి మదిలో మెదిలే ఆ ఒక్క ప్రశ్న. ఇంత విన్న తరువాత అసలు ఈ సెక్షన్ 6 మీకు వర్తిస్తుందా లేదా? ఎలా తెలుసుకోవాలి? మీ కేసును మీరే చెక్ చేసుకోవడానికి ఇదిగో సింపుల్ చెక్లిస్ట్. ఈ 3 ప్రశ్నలకు మీ సమాధానం అవునైతేనే మీకు సెక్షన్ 6 వర్తించే ఛాన్స్ ఉంటుంది. రెడీనా? ప్రశ్న నంబర్ 1. మీ భూమి లావాదేవీ జూన్ 2, 2014 కంటే ముందే జరిగిందా? ప్రశ్న నంబర్ 2. 2020 అక్టోబర్, నవంబర్ నెలల మధ్యలో మీరు రెగ్యులరైజేషన్ కోసం అప్లై చేశారా? లాస్ట్ అండ్ ఫైనల్ ప్రశ్న. కనీసం 12 ఏళ్లుగా భూమి మీ అనుభవంలో ఉందని చూపించడానికి మీ దగ్గర స్ట్రాంగ్ ప్రూఫ్స్ ఉన్నాయా? ఈ మూడింటిలో ఏ ఒక్క ప్రశ్నకు సమాధానం లేదు అయినా సరే సెక్షన్ 6 మీకు వర్తించదు. ఈ క్లారిటీతోనే ముందుకు వెళ్ళండి.